అంట అప్పుడు కూడా. కానీ అక్కడ ఫలితాలు అయితే వేరే రకంగా ఉన్నాయి అనేది. ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకుంటే ఎంతవరకు ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చు? నేను అందుకే చెప్పా 4వ తారీఖు దాకా నేను నమ్మను బెంగాల్ విషయంలో అని. ఎందుకంటే క్రిందటిసారి నాకు బాగా గుర్తు నెక్ టు నెక్ అయిపోయింది మమత అన్నారు. కానీ ఈ స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ అయితే లేదు కదా. లేదు కాబట్టి ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది చెప్పట్లేదు అన్నారు కాబట్టి ఒక ఆస్పెక్ట్. 2 రూట్లోనూ చూడాలి మనం. అందుకనే ఎగ్జిట్ పోల్స్ కాకుండా ఒరిజినల్ రిజల్ట్ 4వ తారీఖు సాయంత్రం దాకా చెప్పలేము ఏంటనేది. సార్ ఒకటి ఓకే, ఎవరు గెలుస్తారనే అంశం పక్కన పెడితే ఈ స్థాయిలో 91.66% పశ్చిమ బెంగాల్లో నమోదు అవడం అంటే నిజంగా ఒక రికార్డే. ఏంటి దీనికి కారణం అని అనుకోవాలి? అంటే బేసిక్గా 10% ఓట్లు ఎప్పుడూ కూడా చచ్చిపోయిన వాళ్ళు ఒకే వ్యక్తికి 3-4 చోట్ల ఓట్లు ఉంటాం. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల్లో ఒక మధ్యతరగతి వ్యక్తి 2 చోట్లకు అద్దెకి మారుతాడు ఇల్లు. పేదవాళ్ళు 3-4 చోట్లకు మారుతారు అద్దెకి. కొత్త ఏరియాలో ఓటు వస్తుంది, పాత 3 ఏరియాల్లో ఓటు అట్లాగే ఉంటుంది. అవన్నీ ఉండటం వల్ల ఒక 10% ఎప్పుడు కౌంట్ వేయకూడదు, 90% ఓట్లే కౌంట్ వేయాలి. ఆ 90లో 70-80% వచ్చిందంటే భారీగా పోలింగ్ అంటా నేను ఎప్పుడు కూడా. అయితే ఈసారి పెట్టడం వల్ల అవన్నీ పోయినాయి కదా, మిగిలిన ఒరిజినల్ ఓటర్లే ఉన్నారు అక్కడ. ఒరిజినల్ ఓటర్లే ఉండటం వల్ల ఆ 10 తగ్గిపోవడం వల్ల ఒరిజినల్ ఓటర్లో ఇప్పుడు ఒక 7-8